ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక ఆత్మీయ ఉపమానం. ఇక్కడ గొప్ప ఇల్లు అనేది దేవుని రాజ్యం లేదా దేవుని సేవను సూచిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న పాత్రలు మనుషులు లేదా దేవుని సేవ చేసే వ్యక్తులు అని అర్థం. వెండి పాత్రలు బంగారు పాత్రలు అనేవి దేవుని విశిష్టమైన సేవకు ఉపయోగపడేవారు అని అర్థం. వీరు శ్రద్ధగా దేవుని మాటలు అనుసరించేవారు, పరిశుద్ధంగా జీవించేవారు, ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు. కర్రవియు మంటివియు అనేది సామాన్యమైన లేదా తక్కువ విలువైన పాత్రలను సూచిస్తుంది. వీరు ఘనహీనమైన లేదా సాధారణ పనులకు ఉపయోగపడేవారు అని అర్థం. వీరు అప్పుడప్పుడు దేవుని మార్గాన్ని విడిచిపోయేవారు, ఆత్మీయ పరిపక్వత లేనివారు. వీరు దేవుని ఇంట్లో ఉన్నప్పటికీ వారి సేవ తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రియులారా, ఈ వాక్యం మనల్ని ఆత్మీయంగా పరిశుద్ధులుగా జీవించమని, దేవుని దృష్టిలో ఘనమైన పాత్రలుగా మారమని పిలుస్తోంది. మనం కర్ర పాత్రలుగా కాకుండా బంగారు పాత్రలుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని పాటించాలి, పాపం నుండి వేరుపడాలి, పరిశుద్ధతలో ఎదగాలి, సేవలో విశ్వాసంగా ఉండాలి. దేవుని ఇంట్లో మన స్థానం మన జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం బంగారు పాత్రలుగా ఘనమైన సేవకు సిద్ధపడదగిన వారిగా జీవించాలి. అలా చేయకపోతే మనం లోకంలో కలిసిపోయి చెడిపోయే ప్రమాదం ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడునూ మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు అని. ప్రియులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలియనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని. సహోదరి సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించు వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండునని, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడునని,
మేము కర్ర మంటి పాత్రలుగా కాకుండా నీ దృష్టిలో ఘనమైన పాత్రలుగా ఉండాలని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము మనుష్యుల చేత విసర్జింపబడినను నీ దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు సహాయము దయచేయమని, ప్రతి కట్టడమును నీలో చక్కగా అమర్చబడి నీ యందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది గనుక నీలో మేము కూడా ఆత్మ మూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడుటకు కృపచూపమని, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.